Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. బద్రీ నుంచి మొదలుపెట్టిన ప్రయాణం డబుల్ స్మార్ట్తో పూర్తవుతుందా? దర్శకుడు పూరి జగన్నాథ్ సినీ దర్శక ప్రయాణం ఇక ముగిసే దిశగా వెళ్తోందా? ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయిన ఇస్మార్ట్ శంకర్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. లైగర్ డబుల్ స్మార్ట్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని పూరి ఫ్యాన్స్ అనొచ్చు. పూరి కూడా అలాంటి భావనతోనే ఉండొచ్చు. కానీ ఇస్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ లైగర్ చూసిన తర్వాత అలాంటి బౌన్స్ బ్యాక్ అవకాశం ఉంటుందా అన్నదే అనుమానం. ఇస్మార్ట్ శంకర్ ముందు అన్ని ఫ్లాప్లే, దాదాపు ఇన్నింగ్స్ ముగిసిపోయింది అనుకున్నారు అంతా. రామ్ ఎనర్జీ డాన్స్లు, మంచి కిక్కిచ్చే పాటలు, పక్కా స్టోరీ ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇస్మార్ట్ పెద్ద హిట్ అయింది. కానీ లైగర్ డబుల్ స్మార్ట్ మళ్ళీ తన్నేశాయి. డబుల్ స్మార్ట్ పాటలు ఇంత సూపర్ అంత సూపర్ అనుకోవడమే తప్ప నిజానికి ఇస్మార్ట్ శంకర్తో పోల్చుకుంటే నథింగ్ అనుకోవాల్సిందే. సరైన హీరోయిన్ పాత్ర లేదు, హీరోయిన్ సెట్ కాలేదు. నిజానికి మణి శర్మ కూడా ఇస్మార్ట్ శంకర్కు ముందు ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ అయిపోయినట్లే. ఇస్మార్ట్ సినిమాతో మణి శర్మ చకచక సెకండ్ ఇన్నింగ్స్ బోలెడ్ సినిమాలు చేశారు. కానీ మ్యూజికల్ హిట్ అని చెప్పుకునే సినిమా ఒక్కటి కూడా లేదు. ఒకటి రెండు పాటలు తప్ప మరే పాట చెప్పుకోవడానికి కూడా లేదు. డబుల్ స్మార్ట్ మరోసారి మణి శర్మ పూర్ వర్క్ ను గుర్తు చేసింది. ఇప్పుడు పూరి విషయానికి వస్తే ఏ హీరో డేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? దాదాపు అందరు హీరోలతో చేసేశారు. మరే హీరో మిగలలేదు. చూస్తూ చూస్తూ ఎవరు ఇప్పుడు డేట్లు ఇవ్వకపోవచ్చు. ఎవరైనా ఇచ్చినా మళ్ళీ పెట్టుబడి పెట్టేందుకు పూరి సొంత బ్యానర్ కూడా ఫైనాన్షియల్ గా అంత బలంగా ఏం లేదు. ఇప్పుడు డబుల్ స్మార్ట్ కారణంగా దాదాపు 40 కోట్లు పోగొట్టుకున్న ప్రైమ్ షో సంగతి తేలాల్సి ఉంది. పూరి ఏమైనా వెనక్కు ఇస్తారా అన్నది తెలియదు. అందువల్ల ఇప్పుడు పూరి మళ్ళీ సినిమా తీయాలి అంటే 3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, పూరి ప్రశాంతంగా ఓ పూల్ ప్రూఫ్, అది కూడా గత సినిమాల వాసన లేకుండా సరైన స్క్రిప్ట్ తయారు చేసుకోగలగాలి. 2, సరైన హీరో దొరకాలి. 3, ఫైనాన్స్ సపోర్ట్ కూడా కావాలి. నిజానికి కొత్త హీరోతో మంచి ఫీల్ గుడ్ స్టోరీతో సినిమా తీస్తే సక్సెస్ కొట్టగలరు. కానీ పూరి అలాంటి కథ ఇప్పుడు తయారు చేయగలరా? ఎప్పుడు గన్స్, గ్లామరు, ఐటెం సాంగ్స్ ఇలా ఫార్మాట్ కథ కాకుండా కాస్త భిన్నంగా అంటే అనుమానమే.